ఆడిచి మమ్మీ మమ్మీ అంటున్నాడు. ఆడున్నాడు వీడని చూస్తా. ఏం చేస్తున్నావు? Hanu, are you sleeping? What are you doing? You're sleeping? You're sleeping? Bye. Bye. Good night. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భావన. ఇవాళ వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి వ్లాగ్ అనమాట. సో మేము వినాయక చవితి ముందు రోజు మాకు 25th మండే లాంగ్ వీకెండ్ లీవ్ వచ్చిందనమాట. సో మండే మేము షాపింగ్కి అయితే వెళ్ళాము వినాయక చవితి సామాన్లు అన్నీ తెచ్చుకుందామని. సో మాకు ఇక్కడ వినాయక చవితికి సపరేట్గా లీవ్ ఉండదు కాబట్టి ముందే వెళ్ళి తీసుకున్నాము. సో ఒక హౌన్స్లో దగ్గర అన్నీ దొరుకుతాయి అనమాట. మట్టి బొమ్మలు, గరిక అన్నీ దొరుకుతున్నాయి. సో ఇంకా అవన్నీ షాపింగ్ చేసి ఇంకా మా అన్నకి ఐస్ క్రీమ్ కావాలని తీసిచ్చాము. చెప్పు, హౌ ఇస్ ఇట్? హౌ ఇస్ ఇట్? Yummy. సో ఇంకా పన్నీర్ సమోసా చాట్ అండ్ ఇంకోటి బేల్పూరి అలా తీసుకున్నాం చాట్. అండ్ మా చంటి ఏమో చాయ్ తీసుకున్నాడు, కరెక్ట్ చాయ్. సో ఇది వచ్చి మండే అలా జరిగింది. ఇంకా ఈ ఫ్లేవర్స్ తీసుకొచ్చింది వచ్చి ట్యూస్డే అనమాట. ట్యూస్డే ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తా ఇంకా షాపింగ్ చేసుకొని వచ్చానమాట. బికాజ్ వెన్స్డే మాకు లీవ్ ఉండదు కదా, చంటికి లీవ్ ఉండదు. సో ముందు రోజు అన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకుంటే మార్నింగ్ లేసి త్వరగా పూజ చేసుకొని ఆఫీస్ స్టార్ట్ అయిపోవచ్చు అన్నట్లు ప్లాన్ అనమాట. సో కాబట్టి ముందు రోజు 11 o'clockకి నేను స్నానం చేసాను. 10 o'clock అట్లా స్నానం చేసి పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసి పెట్టుకునేసా. ఇల్లంతా మాప్ వేసుకునేసి ఇంకా డెకరేషన్ చేసుకుందాము అనేసి స్టార్ట్ అయితే చేసాను. సో ఇంకా గుగ్గులు నానబెట్టుకున్నాను. ఆ తర్వాత వడకి పప్పు నానబెట్టుకున్నా. ఇవి సిల్వర్కి, ఈ సిల్వర్ దీపాలు ఈసారి వచ్చినప్పుడు తీసుకొచ్చాను, పోయినసారి వచ్చినప్పుడు ఇండియా నుంచి. ఇంకా పటాలకి పసుపు కుంకుమ అన్నీ రెడీ చేసుకోవాలి కాబట్టి స్నానం చేసాను అనమాట. ఇంకా ఆఫీస్కి వెళ్ళి అట్లా అంతా తిరిగేసి వచ్చాను కాబట్టి షాపింగ్కి కొంచెం నాకు ఫ్రెష్గా పూజ సామాన్లు టచ్ చేయాలి అన్న ఒక ఇది అనమాట నాకు. సో కాబట్టి ఇంకా స్నానం చేసి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. అండ్ ఫోమ్ అయితే కొనుక్కున్నా. చిన్న అంటే మా చెల్లి చిన్నీని మా హాను అలా పిలుస్తూ ఉంటాడనమాట. చిన్న అని ఫోన్ చెయ్యి అన్నట్లు చెప్తా ఉన్నాడు. సో ఇంకా నేనైతే డెకరేషన్కి ఫ్లవర్ ఫోమ్స్ ఉంటాయి కదా, ఇవి తీసుకొచ్చుకున్నాను. యాక్చువల్గా నేను ఇంకేదైనా డిఐవై లాగా చేసి పెడదాము పూజ అనేసి పూజకి డెకరేషన్ అనుకున్నాను, కానీ నాకు లీవ్ దొరకలేదు లీవ్ అప్లై చేస్తే. సో కాబట్టి ఇంకా ఇన్స్టెంట్గా ఇదైతే కొంచెం డెకరేట్ చేయొచ్చు ఫాస్ట్గా అని చెప్పి సో ఇలా ఫ్లవర్వి ఫోమ్స్ తీసుకొని అలాగే కొన్ని బొకేస్ అయితే తెచ్చుకున్నాను. సో నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్చువల్గా ఫస్ట్ అయితే నాకు ప్లాన్ లేదు 5 days పెట్టాలి దేవుణ్ణి అని, జస్ట్ 1 day అనుకున్నా. అందుకనేసి ఆ రోజు మొత్తం గ్రాండ్గా డెకరేషన్ చేద్దాము అన్నట్టు కొంచెం ఫ్లవర్స్ ఎక్కువగానే తీసుకొచ్చి కొంచెం డెకరేషన్ చేసిన. మరి అది ఎక్కువ ఫ్లవర్స్ పెట్టేసరికి చాలా హెవీగా అన్నట్లు అనిపించింది. సో కొన్ని తీయేసి సింపుల్గా ఇట్లా గరిక అండ్ కొంచెం జిప్సమ్ ఫ్లవర్స్, చామంతి పూలు, రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టి డెకరేట్ అయితే చేసుకున్నా. సో ఆల్మోస్ట్ నైటే అన్నీ వర్క్ చేసుకునేసాను అనమాట. సో తిరుపతిలో తిరుపతి కదా, వినాయక చవితి అంటే ఈ సాంగ్ కంపల్సరీ ఉండాలి. ఈ సాంగ్ పెట్టుకొని మేము డెకరేషన్ చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. చిన్నప్పుడు ఎలా వినాయక చవితి జరుపుకునే వాళ్ళము, మేము మా ఏరియాలో విగ్రహం పెట్టేవాళ్ళం అనమాట. చంటి వాళ్ళకి ఏమంటే టెంపుల్ ఉంది కాబట్టి ఆ టెంపుల్ దగ్గర వాళ్ళు ఎలా బిజీగా ఉంటారు, మేము వినాయకుడు మా వీధిలో పెడతాము. సో ఇంకా అక్కడ డెకరేషన్లు, ముగ్గులు వేయడము, ఫ్లవర్ డెకరేషన్స్, ఫ్లవర్స్ గుచ్చి అన్నీ కట్టడం, అలా అన్నీ మాట్లాడుకుంటూ ఆ డెకరేషన్ చేసే టైంలో కంపల్సరీ
దండాలయ్య సాంగ్ అయితే కంపల్సరీ ఉండాలి, జై జయ గణేష కంపల్సరీ ఉంటుంది కదా. సో అలాంటి చిన్నప్పుడు మెమరీస్ అన్నీ చెప్పుకుంటా ఉన్నాం. లైక్ ఇలాంటి ఫెస్టివల్స్ అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు చాలా మిస్ అవుతాం అనమాట ఇండియాని. సో ఇంకా ఇప్పుడైతే అన్నీ రెడీ చేసుకునేసాను ముందు రోజు నైట్. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నేను లేసేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యేసి అన్ని ప్రసాదాలకి రెడీ అయితే చేసుకున్నాను అనమాట. అప్పటికి వీళ్ళు ఎవరూ లేయలేదు. ఇంకా గుగ్గులు రెడీ చేసుకున్న, కుడుములు అండ్ సాంబార్. ఇప్పుడు చంటికి టీ పెడుతున్నా, 6 o'clock అయింది. సో నైట్ లేట్గా పడుకున్నాడు కదా, చంటి కంపల్సరీ ఎట్ట కదన్నా 7 hours అయితే మెయింటైన్ చేస్తాడు. ఇఫ్ లేట్గా పడుకుంటే మార్నింగ్ లేట్గా లేయడం, అట్లా 7 hours కంపల్సరీ స్లీప్ ఉంటుంది చంటికి. నాకు అదంతా కుదరదు. ఇంకా టీ పెట్టించేసి లేపాను అనమాట. టీ పెట్టి లేపితే కానీ చంటి లేసి వర్క్ అయితే చేయడు. సో కాబట్టి ఇంకా చంటిని లేపే లోపల నేను ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా టీ తాగేసి ఇంకా చంటి వచ్చాడనమాట కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి. సో నేనైతే యూజువల్గా పసుపుతో వినాయకుడిని చేస్తానన్నమాట ఎవ్రీ ఇయర్. కానీ ఈసారి నాకు అంత టైం లేదనిపించింది. ఈవినింగ్ వచ్చేసరికి నాకు 6 అవుతుంది. అండ్ మా హనుతో చేసుకోవడం చాలా కష్టము, వాడితో చాలా కష్టం. అండ్ బాహు కూడా ఉన్నాడు కాబట్టి లైక్ వాళ్ళు నిద్రపోతే చేసుకునే టైం ఉంటుంది కానీ వాళ్ళు పడుకోరు కంపల్సరీ, హాలిడేస్ కాబట్టి. సో కుదరదు అనిపించింది. ఇంకా మట్టిదే దొరికేసరికి మట్టిదే తెచ్చుకున్నా. అండ్ బీన్స్ తాలింపు చేసేసాను, వడలు చేసా, కుడుములు అన్నీ ప్రిపేర్ చేసుకునేసాను. 7-7:30 అరౌండ్ అన్నీ కుక్ చేసుకునేసి దేవుడికి అయితే ప్రసాదం అన్నీ పెట్టేసి పూజ చేసుకునే స్టార్ట్ అయిపోయాను అనమాట. నాకు 8-8:20కి నాకు బస్సు. సో ఆ లోపల పూజ చేసుకునేయాలనేసి అయితే ఫినిష్ చేసుకున్నా. ఇంకా కొన్ని ఫ్రూట్స్, ఏలక్కాయలు ఇవన్నీ దొరికాయి అనమాట షాపింగ్లోనే. హౌన్స్లలో ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి మాకు. అది ఇండియన్ షాప్స్లో చాలా బాగా. అసలు వినాయకుడు మట్టిది దొరకడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. వెంటనే కొనుక్కునేసా. సో ఇంకా అలా దేవుణ్ణి అయితే పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాము. మొత్తం నేను చేసింది వచ్చి మునక్కాయ సాంబార్, వడలు, గుగ్గుళ్ళు అండ్ కుడుములు అండ్ లెమన్ రైస్ చేయలేదు, కర్డ్ రైస్ అయితే చేశాను. ఇంకా అన్నము నార్మలే అనమాట. సో సింపుల్గానే చేసుకున్నాము. మేము ఉండేది ముగ్గురమే, అంటే హను పెద్దగా తినడు, తినేదంటే మేము ముగ్గురమే. ఎక్కువ వెరైటీస్ చేసుకున్నా కూడా పెద్దగా తినం కాబట్టి కొంచెంగా సింపుల్గా వెరైటీస్ చేసుకొని ఇలా పూజ అయితే స్టార్ట్ చేసాను అనమాట. అండ్ మా పంచాంగం ప్రకారం సంథింగ్ అలా కొంచెం వన్ ఆఫ్ మా ఫ్రెండ్స్లో బ్రాహ్మిన్స్ కొంతమంది ఉన్నారనమాట. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ చెప్పింది లైక్ ముందు రోజు ట్యూస్డే 11 o'clock నుంచి వెన్స్డే మార్నింగ్ 11 o'clock వరకు ఉంది ఈ చవితి అన్నట్లు. సో బిఫోర్ 11 o'clock పూజ చేసుకోవాలి అన్నట్లు చెప్పిందనమాట. సో ఇంకా ఎలాగో నాకు ఆఫీస్ కూడా ఉంది కాబట్టి సో ఆ టైంకి అయిపోతుందిలే అన్న ఒక ఇదిలో పూజ అయితే చేసుకున్నా. సో మోస్ట్లీ కొంతమంది అయితే ట్యూస్డే ఈవినింగ్ నుంచి ఫెస్టివల్ చేసుకున్నారనమాట యూకేలో. అండ్ ఇక్కడ మేము వచ్చి వెన్స్డేనే చేసుకున్నాము. ఇండియాలో కూడా వెన్స్డేనే కాబట్టి రెండు కొంచెం ప్రాపర్ వినాయక చవితి రోజే చేసుకోవాలి అన్నట్లు ఇంకా వెనస్డేనే చేసుకున్నాం అనమాట. జై గణపతి పప్పా మోరియా. సో ఇంకా చంటి కూడా హారతి ఇచ్చేసాడనమాట. అప్పటికి మా హను లేయలేదు, పడుకొనే ఉన్నాడు. బాహునైతే ఫోర్స్ఫుల్గా లేపి ఫ్రెష్ అప్ అయ్యి పూజ కదా వాడికి తెలియాలి, ఇవన్నీ మన ట్రెడిషన్ మన ఫెస్టివల్స్ అన్నీ తెలియాలి అన్నట్లు బాహునైతే కొంచెం బలవంతంగా లేపి ఫ్రెష్ అప్ చేపించి పూజ అయితే చెప్పాము ఎలా చేయాలి ఏంది అని. సో కాబట్టి వాడికి తెలియాలి కదా, పెద్ద అవుతున్నాడు కాబట్టి వాడినైతే లేపాము. హనునైతే నిద్ర లేపలేదనమాట, లెట్ హిమ్ స్లీప్ అన్నట్టు వదిలేసాము. వాడు లేచినా డిస్టర్బ్గానే ఉంటాడు కానీ మనకి పని చేయటనిపిస్తుంది, అందుకే వాడిని లేపలేదు. సో ఇంకా మా బాహు కూడా హారతి ఇచ్చేసి మొక్కునేసాడు. సో ఓవరాల్గా ఇలా అయితే డెకరేషన్ చేసుకొని నైవేద్యం అయితే పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాం అనమాట. ఇలా మా వినాయక చవితి ఫస్ట్ డే రోజు మంచిగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాం. ఇంకా ఇక్కడ ఫ్యామిలీ లైక్ చంటి వచ్చి వాళ్ళ అక్క వాళ్ళకి కాల్ చేసి డెకరేషన్ అంతా చూపిస్తున్నాడు. ఇంకా మా మమ్మీ వాళ్ళకి నేను చూపించేసి ఇప్పుడైతే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఇంకా మామిడాకులు అన్నీ కూడా పెట్టాము. చాలా బాగా అనిపించింది. చాలా అంటే యూకేకి వచ్చినాక
నాకు తెలిసి ప్రాపర్గా మన ఇండియాలో ఎలా వినాయక చవితి జరుపుకుంటామో అలా అన్ని థింగ్స్ దొరికి నేను ప్రాపర్గా చేసుకునేదంటే ఈసారి వినాయక చవితి అనే చెప్పచ్చు. అండ్ నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఎప్పుడు వినాయక చవితి వినాయకుడిని వన్ డేనే పెట్టాను అనమాట. ఓన్లీ వన్ డే పెట్టి తీసి నిమజ్జనం చేస్తాను. సో ఇంకా నేను ఆఫీస్కి వెళ్ళిపోయి ఇది ఈవినింగ్ అనమాట. ఆఫీస్ మార్నింగ్ అయితే బస్సులో వెళ్ళిపోతాను, ఈవినింగ్ చంటి పిక్ చేసుకుంటాడు. ఈవినింగ్ వచ్చి అప్పటికప్పుడు హడావిడిగా వంకాయ పచ్చడి అండ్ మార్నింగ్ చేసిన కుడుములు ఉన్నాయి, సాంబార్ ఉండింది. అప్పటికప్పుడు వచ్చి ఆనియన్ పకోడా అండ్ వంకాయ పచ్చడి చేశాను అనమాట. ఈవినింగ్ 6-6:30కి వస్తాను. చంటి పిక్ చేసుకుంటాడు. చంటికి 5కి అయిపోతుంది ఆఫీస్, నాకు 5:30కి. సో చంటి వచ్చి పిక్ చేసుకుంటాడు అనమాట ఈవినింగ్ టైమ్స్. సో ఇంకా అప్పటికప్పుడు కుక్ చేశాను. ఎందుకు అంటే మా మామ వాళ్ళు డిన్నర్కి ఇన్వైట్ చేశామన్నమాట. పూజ చేసాం కదా ఇలా వినాయక చవితి అని. సో వాళ్ళని ఇంటికి ఇన్వైట్ చేసాం డిన్నర్కి. ఈవినింగ్ మా చెట్లో పూలు కాసాయి. ఇంకా అవి వినాయక చవితికి పెడదామనుకున్నా కానీ సరిగ్గా విడగలేదు. ఇంకా నైట్ డిన్నర్ చేస్తూ ఉన్నాము. ఇంకా వాళ్ళు చాలాసేపు ఉన్నారు. ఇంకా అదంతా వీడియో తీలా 10-10:30 వరకు ఉన్నారు. 10:30కి డిన్నర్ అయిపోయినాక 10:30కి అలా వెళ్ళిపోయారనమాట. ఇంకా నెక్స్ట్ డే అగైన్ మళ్ళీ ఆఫీసులు ఉంటాయి కాబట్టి సో వెళ్ళిపోయారు. సో ఇంకా మా మామ అక్క వాళ్ళు వచ్చేటప్పుడు ఇలా కొన్ని ఫ్లవర్స్, ఒక బొకే అండ్ కొన్ని స్వీట్స్ అయితే తీసుకొచ్చారనమాట. లైక్ నెక్స్ట్ డే ప్రసాదంగా నైవేద్యంగా పెట్టు అన్నట్లు. సో ఇంకా అట్లే ఒక చిన్న క్యాండిల్ తెచ్చారు, సెంటెడ్ క్యాండిల్. ఇంకా ఈ నైట్ అనమాట ఇది. మీ ఇద్దరు ఒకే లంచ్ అట్లా వేసుకున్నారా? మీ అమ్మలా పొట్టాడు పొట్టిగా ఏమన్నా డాడీ కొట్టినాడు డాడీయా? ఎప్పుడు కొట్టినాడు? కొట్టగొడుతున్నాడు డాడీ. నో, డాడీని కొట్టకూడదు. ఓకే. సో ఇది వచ్చి సెకండ్ డే అనమాట. సెకండ్ డే ఇట్లా మా అమ్మ వాళ్ళు తెచ్చారు కదా, ఆ ఫ్లవర్స్తోనే పెట్టి డెకరేషన్ చేశాను అనమాట. నేను పెట్టిన పింక్ ఫ్లవర్స్ ఫస్ట్ డే తీసేసి సెకండ్ డే, యాక్చువల్గా మాకైతే ప్లాన్లో లేదు ఇన్ని డేస్ పెట్టాలి అనేసి. ఫస్ట్ డేనే నిమజ్జనం చేసేద్దాము అనుకున్నాము. మా మామ వాళ్ళని కొంచెం త్వరగానే ఇన్వైట్ చేసాం. బట్ ఆఫీస్లో ఉండడం వల్ల వాళ్ళు లేట్గా వచ్చారు, నాకు లేట్ అయిపోయింది. ఇంకా 6 o'clock పొద్దుపోయినాక దేవుడిని కదిలించడం ఎందుకులే అని ఇంకా అలానే వదిలేసామన్నమాట. సో అండ్ సెకండ్ డే అలా వైట్ ఫ్లవర్స్. అండ్ థర్డ్ డే కోకోనట్ రైస్ చేసి ఇలా మిక్స్డ్ కలర్ మెరూన్ విత్ ఎల్లో మిక్స్డ్ కలర్స్తో పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇది థర్డ్ డే. అండ్ ఈ గ్రీన్ ఫ్లవర్స్ వచ్చి 4th డే పెట్టాను. 4th డే వచ్చి జస్ట్ ఫ్రూట్స్ అలా పెట్టేసి పూజ అయితే చేసుకున్నాను అనమాట 4th డే. అండ్ 5th డే అగైన్ దోసకాయ పెట్టేసి 5th లాస్ట్ డే అనమాట వైట్ కలర్ ఫ్లవర్స్ అయితే డెకరేషన్ చేసుకున్నా. సింపుల్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తగ్గుతూ వచ్చింది, కుదరలేదు. అండ్ ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్గా పెట్టుకొని వచ్చి రోజు అయితే చేసుకున్నా. అండ్ ఇక్కడ నిమజ్జనం టైం అనమాట. చెప్పు రండి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, గణపతి పప్ప, గణపతి పప్ప. సో మాకు ఇంటి దగ్గరే ఒక రివర్ ఉందన్నమాట. రివర్లో దేవుళ్ళని కలపడానికి ఇండియన్స్కి ఇట్లా దేవుళ్ళు పూజ చేస్తున్నారు, నిమజ్జనం అనే ఒక ట్రెడిషన్ ఉంది అని చెప్పి గవర్నమెంట్ దగ్గర కొంతమంది అసోసియేషన్ వాళ్ళు పర్మిషన్స్ తీసుకున్నారనమాట. సో వాళ్ళు ఏమంటే కొంచెం టైం స్లాట్స్ ఇచ్చారు, ఈ టైమ్స్లో మీరు రివర్లో కలపచ్చు అన్నట్లు. సో ఇంకా మేము నిమజ్జనం చేసేద్దాము అనేసి రెడీగా పెట్టుకున్నాం. ఇంకా మా తమ్ముడు కూడా ఆ రోజు వస్తాను అని చెప్పి కాల్ చేశాడు. సో ఇంకా వాడి కోసం వెయిట్ చేసి ఇంకా తను వచ్చిన తర్వాత ఇప్పుడు నిమజ్జనంకి అయితే వచ్చాము. ఆల్రెడీ ఒక కమిటీ వాళ్ళు, గుడి ఉంటుంది, ఆ టెంపుల్ వాళ్ళు వచ్చి ఆల్రెడీ విగ్రహంని నిమజ్జనం చేసేసి రిటర్న్ వెళ్తున్నారు. మాకు కొంచెం లేట్ అయ్యింది, మా తమ్ముడు వస్తానన్నాడు. సో వాడి కోసం వెయిట్ చేయడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. అప్పటికి ఈ నిమజ్జనం అయిపోయింది. సో వీళ్ళు ఒక టెంపుల్లో ఈ విగ్రహం పెట్టి ఒక 5 days మంచిగా పూజలు చేశారనమాట. నియర్ బై బ్రాక్నల్ అనేసి నియర్ బై ఉంటుంది టెంపుల్.
ఇక్కడ ఏమంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టే అంత పర్మిషన్ అయితే లేదు. కొన్ని ఏరియాస్లో పెడుతున్నారు, లైక్ డిపెండ్స్ ఆన్ మన ఇండియన్స్ ఎక్కడ ఉంటారు, ఆ ఏరియా ఎక్కువ ఉండే ఏరియాస్లో పెడుతున్నారు. మేము ఉండే చోట పెద్దగా అంత ఇండియన్స్ ఉండరు. బట్ ఇలా చిన్న చిన్నగా అయితే పూజలు అయితే ఇట్లాంటివన్నీ ఫంక్షన్ ఏమన్నా లైక్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు జరుగుతూ ఉంటుంది. సో ఇంకా వాళ్ళు వచ్చి కలిపిన తర్వాత ఇంకా కొంతమంది ఒక్కొక్కరుగా ఎవరి పాటికి వాళ్ళు పర్సనల్గా వచ్చి కలిపేసి వెళ్తున్నారనమాట ఈ రివర్లో. సో ఇంకా మేము కూడా వచ్చేసాము, మా దేవుడిని ఇక్కడ నిమజ్జనం చేసేద్దాము అనేసి. సో బాగా ఇది రోడ్ సైడ్ ఉంటుందన్నమాట ఈ రివర్. ఇది జూబ్లీ రివర్ అనేసి అంటారు వాటర్. ఇంకా మేము నిమజ్జనం చేసేకి వచ్చేసాము. ఇంకా మా మామ ఆల్రెడీ వీళ్ళిద్దరు వచ్చున్నారనమాట, ఆ అసోసియేషన్ వాళ్ళలో ఒక మెంబర్ అనమాట మా మామ. సో ఆల్రెడీ ఉన్నాడు ఇక్కడే. ఇంకా మా మామ కాల్ చేసి త్వరగా రండి నేను ఉన్నాను అంటే సరే ఇంకా మేము కూడా వచ్చేసాము నిమజ్జనం చేసేద్దాము అని. ఇంకా ఇక్కడ పూజ చేసి మొక్కునేసి ఇంకా నిమజ్జనం అయితే చేస్తున్నాం. మా దేవుడికి సెండ్ ఆఫ్ అయితే ఇచ్చేస్తున్నాం అనమాట అంటిల్ నెక్స్ట్ ఇయర్. అడుపో వన్ తీసుకో. Now sing your mama sing the song. Ganapati Bappa. Mama, you know the song single, huh? Ganesh song. I don't know. Mommy, you sing with mommy. Say just Ganesh Maharaj ki jai. Jai bolo Ganesh Maharaj ki jai. Ganapati Bappa. Moria. Ganapati Bappa. Moria. Moria. సో అలా మా దేవుణ్ణి కూడా నిమజ్జనం అయితే చేసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఈ యూకేకి వచ్చినప్పటి నుంచి ఇంత ఇదిగా సెలబ్రేట్ చేసుకునేది ఇదే ఫస్ట్ టైం అనమాట ప్రాపర్గా. సో ఇంకా అక్కడ నిమజ్జనం చేసిన తర్వాత ఇప్పుడైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి. సో అదనమాట మా వినాయక చవితి సెలబ్రేషన్స్ అండ్ నిమజ్జనం వ్లాగ్. మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ది ఫర్దర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ సూన్.